సెల్ ఫోన్స్ ఏవైనా ఉంటే సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. దేవుడు మాట్లాడే సమయం ఇది. దేవుడు సంభాషించే సమయం ఇది. వాక్యం ద్వారా మనకున్న సమస్యలకు పరిష్కారాన్ని ఇచ్చేటువంటి సమయం ఇది. కాబట్టి అందరూ వాక్యం మీద మనస్సు ఉంచాలని ప్రభు పేరట మనవి చేస్తూ, లూకా సువార్త 19వ అధ్యాయం మనందరికీ చాలా సుపరిచితమైన లేఖన భాగం. లూకా సువార్త 19వ అధ్యాయం 1 నుండి 4 వచన భాగాలు. 1 నుండి 4 వచన భాగాలు దేవుని వాక్యాన్ని చదివి ఈ పరిశుద్ధ దినం దేవుని యొక్క సందేశాన్ని ఆలకిద్దాం. చదవండి. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించే దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడు ధనవంతుడునైన జక్కయ్య అను మారు పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన వాడు చూడలేకపోయెను. ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి. 4వ వచన భాగం అందరం కలిసి చదువుకుందాం. అప్పుడు యేసు ఆ త్రోవన రానయుండెను కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు. అంతేనా? శబ్దం కొంచెం గట్టిగా చదవలేరా? 5వ వచనం చదువుదాం గట్టిగా అందరం కలిసి. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియులరా, ఈ లూకా సువార్త 19వ అధ్యాయంలో జక్కయ్య గారి చరిత్ర మనం సండే స్కూల్లో ఉన్నప్పటి నుండి ఈ యొక్క స్టోరీ మనం వింటూనే ఉన్నాం. ఈ ఉపమానం లేదా ఇక్కడ ఉన్నటువంటి ఈ సందర్భం, జక్కయ్య గురించి తెలియనటువంటి వారు ఎవరూ లేరు. జక్కయ్య తాను కలిగి ఉన్న ఆశ, దేవుని చూడాలనే తృష్ణ, ఆ చూడడానికి ఆయన మేడు చెట్టు ఎక్కిన విధానం, ఇది మనకు చాలా పరిచయం ఉన్నటువంటి వాక్య భాగమే. కానీ ప్రభు ఈరోజు మరొక క్రొత్త కోణంలో మనందరితో మాట్లాడబోతూ ఉన్నాడు. మనం చదువుకునే వచన భాగాల్లో 2 మాటల్ని తీసుకుందాం. మొదటిది, యేసును చూచుటకు జక్కయ్య మేడి చెట్టెక్కెను. చెప్పండి. యేసును చూచుటకు జక్కయ్య మేడి చెట్టెక్కెను. 5వ వచనానికి వచ్చేసరికి యేసు ప్రభు చెట్టు దగ్గరికి వచ్చి ఆ చెట్టు మీద ఉన్నటువంటి జక్కయ్యను చూసి, జక్కయ్య త్వరగా దిగు, త్వరగా దిగు. ఈ 2 మాటలండి. 4వ వచనములో జక్కయ్య మేడి చెట్టు ఎక్కినాడు. 5వ వచనములో యేసయ్య త్వరగా ఆ చెట్టు నుండి దిగు, నీవు ఆ చెట్టు మీద ఉండడానికి వీల్లేదు, నీవు ఆ చెట్టు మీద నివాసం చేయడానికి వీల్లేదు, నీవు త్వరగా దిగు. అంటే ఎందుకు దేవుడు యేసయ్య జక్కయ్యను త్వరగా దిగుమన్నాడు అని ఆలోచన చేస్తే మనం ఇప్పటి వరకు ఎన్నో రీతులుగా, ఎన్నో విధానాలుగా ఈ వాక్యాన్ని ధ్యానించినాం. యేసయ్య చూడ్డానికి జక్కయ్య ఆశతో చెట్టెక్కినాడు కాబట్టి ఆ జక్కయ్య మనసులో ఉన్న ఆశను దేవుడు చూశాడు. త్వరగా దిగు, నేను నీ ఇంటికి వస్తాను అన్నాడు. దేవుడు ఆయన ఇంటికి రావడానికే త్వరగా దిగుమన్నాడు అని మనం ఆలోచన చేసినాం. కానీ ఈరోజు మనం ధ్యానం చేసే అంశం ఏంటంటే, యేసయ్య జక్కయ్యను ఎందుకు త్వరగా దిగుమన్నాడు? అసలు జక్కయ్య ఎక్కిన చెట్టు ఎలాంటి చెట్టు? ఆ చెట్టుకున్న ప్రత్యేకత ఏంటి? ప్రభు ఆ చెట్టు మీద జక్కయ్య ఉండడం ఎందుకు ఇష్టపడలేదు?
జక్కయ్య నువ్వు ఆ చెట్టు మీద ఉండడం నాకు ఇష్టము లేదు, ఆ చెట్టును దిగి నువ్వు కిందికి రావాలి. హల్లెలూయా. అంటే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ జక్కయ్య మేడి చెట్టు మీద ఉండడం దేవునికి ఇష్టము లేదు. హల్లెలూయా. జక్కయ్య మేడి చెట్టు ఎక్కడం దేవునికి ఇష్టము లేదు. జక్కయ్య మేడి చెట్టుతో సహవాసం చేయడం దేవునికి ఇష్టము లేదు. అందుకే అది ప్రమాదకరమైన చెట్టు, అది నిన్ను పాపములో పడవేసే చెట్టు, అది దోషభరితమైన చెట్టు. ఆ చెట్టు మీద నీ ఉండడం నాకు ఇష్టము లేదు. అందుకే ఎంత త్వరగా దిగగలిగితే చెప్పండి, అంత త్వరగా ఆ చెట్టు నుండి నీవు దిగు. ప్రభు కూడా కొన్ని సందర్భాలలో నుండి మనల్ని దిగి రమ్మంటాడు, కొన్ని అవకాశాలలో నుండి దిగి రమ్మంటాడు, కొన్ని సహవాసాలలో నుండి దిగి రమ్మంటాడు, కొన్ని బంధాలలో నుండి తెంచుకొని రమ్మంటాడు. కారణం ఏంటి అనంటే ఆ బంధం లేకపోతే ఆ సందర్భం మనకి ఏదో ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి దేవుడు వాటి నుండి దిగి నువ్వు కిందికి రావాలని కోరుకుంటాడు. వాటితో నువ్వు సహవాసం చేయకూడదని ఆయన కోరుకుంటాడు. ఇక్కడ జక్కయ్య ఆ మేడి చెట్టు ఎక్కితే ఆ మేడి చెట్టు మీద జక్కయ్య ఉండడం దేవునికి ఇష్టం లేదు. అందుకే నువ్వు త్వరగా దిగొచ్చేయి నాయన. ప్రియులారా, అప్పటికి యేసు ప్రభువును అంగీకరించిన వాడు కాదు జక్కయ్య. హల్లెలూయా. అప్పటి వరకు ఆయన ఇంటికి రక్షణ రాలేదు. అప్పటి వరకు జక్కయ్య ఇంకా అబ్రహాము కుమారుడు కాలేదు. అయినా దేవుడు జక్కయ్యను ఎంత ప్రేమిస్తున్నాడు అని అంటే అప్పటి వరకు దేవునికి ఆ జక్కయ్యకు ఎలాంటి రిలేషన్షిప్ కానీ స్పిరిచువాలిటీ కానీ లేదు. అయినా ఆ జక్కయ్య విషయంలో దేవుడు ఎంత శ్రద్ధ కలిగి ఆ చెట్టు మీద నువ్వు ఉండొద్దు నాయన, త్వరగా దిగిరా. ఎందుకు జక్కయ్యను ఆ చెట్టు మీద ఉండొద్దని దేవుడు కోరుకున్నాడు అంటే జక్కయ్య ఎక్కిన చెట్టు ఏంటి? చెప్పండి చెప్పండి చెప్పండి. అది ఎంత ప్రమాదకరమైందో ఆ మేడి చెట్టును గూర్చి ఈరోజు ఒక 5 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎంత ప్రమాదకరమైన పరిస్థితిలో జక్కయ్య ఉన్నాడో అది చూసిన దేవుడు ఆ ప్రమాదములో జక్కయ్య ఉండడం ఇష్టము లేదు కాబట్టి త్వరగా దిగిరా. ఈరోజు ఈ మాటలు నీకెందుకు వినిపిస్తున్నాడు అని అంటే కొన్ని సహవాసాలను, కొన్ని బంధాలను, కొన్ని బాధ్యతలను విడిచి దిగి రమ్మని ప్రభు కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆ బాధ్యతలే కావచ్చు, ఆ బంధాలే కావచ్చు, అవి నీకు ప్రమాదాన్ని తీసుకురాబోతున్నాయి, అది నీకు ప్రమాదాన్ని తెచ్చిపెట్టబోతా ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత మట్టుగా, సాధ్యమైనంత త్వరగా నీ దేవుడు నీకు చెప్తున్నాడు, ఆ అనుభవాలను విడిచి కిందికి దిగిరా. ఈ జక్కయ్య ఎక్కిన మేడు చెట్టు గురించి బైబిల్ గ్రంథములో మనం ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు గమనిస్తే దరిదాపు 32 రకాల చెట్లు కనిపిస్తాయి బైబిల్లో. చెప్పండి చెప్పండి, ఎన్ని? 32 రకాల చెట్లు బైబిల్ గ్రంథంలో కనిపిస్తాయి. ఒలివ చెట్టు, ద్రాక్ష చెట్టు, అంజూర్, ఇట్లా అన్ని ఆ చెట్లన్నింటినీ లెక్క పెడతా ఉంటే దరిదాపుగా 32 రకాల చెట్లు ఉన్నాయి బైబిల్లో. కానీ ఈ 32 రకాల చెట్లన్నింటిలో కూడా ప్రమాదకరమైనటువంటిది ఈ మేడి చెట్టు. ఈ ప్రమాదకరమైన మేడి చెట్టు నెక్కినాడు జక్కయ్య. అందుకే నీవు త్వరగా దిగాలి, నీవు త్వరగా దిగాలి. ఆ చెట్టుకు ఇంకో కొన్ని పేర్లు ఉన్నాయండి, చెప్తాను. ఈ మేడి చెట్టుకు మరికొన్ని పేర్లు. ఒక పేరు ఏంటంటే కంబలి చెట్టు. చెప్పండి. మేడి చెట్టుకు మరొక పేరేంటి? కంబలి చెట్టు. రెండవది మరొక పేరుంది దీనికి, ఏంటో తెలుసా? అడవి అంజూరం. మేడి చెట్టు అయినా, కంబలి చెట్టు అయినా, చెప్పండి, అడవి అంజూరమైన, ఈ 3 కూడా ఒకే మేడి చెట్టుకు పేర్లుగా పిలువబడుతున్నాయి. ఈ 3 రకాల పేర్లకు అర్థం ఇచ్చి ఆ చెట్టును ఎక్కి కూర్చున్నాడు మనోడు. స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యకి ఎందుకు అంత తొందరగా త్వరగా దిగో ఎందుకు అంటున్నాడంటే అది ప్రమాదకరమైంది. హల్లెలూయా. అది ప్రమాదకరమైంది. ఒక ఇల్లు కాలిపోతా ఉంది, ఆ ఇంట్లో మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మనం చూసినాం. వాళ్ళను త్వరగా అక్కడి నుండి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం, ఎందుకంటే అది కాలిపోతుంది.
అది ప్రమాదంలో పడిపోతుంది. కాబట్టి ఎంత సాధ్యమైతే అంత త్వరగా ఆ ఇంటిలో నుండి, ఆ స్థలములో నుండి నువ్వు బయటకు వచ్చేయి అని ప్రయత్నం మనం చేస్తాం. ఇక్కడ యేసయ్య కూడా జక్కయ్యను అదే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే ఆ మేడి చెట్టుకున్నటువంటి ప్రమాదం అట్లాంటిది. 1-2-3 విషయాలు ఆ చెట్టును గురించి ఈ రోజు నేను జ్ఞాపకం చేస్తాను. మొదటిది చూడండి, లూకా సువార్త 17వ అధ్యాయము, లూకా సువార్త 17వ అధ్యాయము 3వ వచనము నుండి మనము చూస్తే, 3వ వచనము నుండి మనం చూస్తే అపోస్తలులు మా విశ్వాసమును వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా, ప్రభు మీరు ఆవగింజ విశ్వాసము గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి వ్రేర్లతో కూడా పెళ్లగింపబడి సముద్రములో నాటమని చెప్పినప్పుడు అది మీకు. హల్లెలూయా చెప్పుదాం గంభీరంగా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యులతో ఒక సంభాషణ చేస్తున్నాడు. ఏంటి యేసు ప్రభుల వారు చేస్తున్న సంభాషణ అంటే, మీరు మీ శత్రువులను క్షమించండి. వినాలందరూ, మీరు మీ శత్రువులను క్షమించండి, మీరు మీ శత్రువులను క్షమించండి. ప్రభువేమో క్షమించమని చెప్తే వాళ్ళేమో విశ్వాసం వృద్ధిపరచమని చెప్తున్నాడు. అప్పుడు యేసు ప్రభు అంటాడు, మీ విశ్వాసం వృద్ధి అయితే, ఆవగింజంత విశ్వాసం మీ లోపల ఉంటే, చెప్పండి, ఈ కంబలి చెట్టు అంటే ఏ చెట్టు అని చెప్పినాను? ఈ మేడి చెట్టు వేర్లతో సహా పెరికి వేయబడి సముద్రములో వేయబడు అంటే అది లోబడుతుంది అని ఇక్కడ జరిగిన సంభాషణ. దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, కంబలి చెట్టులో ఉన్నటువంటి ప్రమాదకరమైన పరిస్థితి ఏంటంటే, కంబలి చెట్టు క్షమించలేని మనస్సు కలిగినటువంటిది. కంబలి చెట్టు తాను నాటబడినటువంటి నేలను వ్యర్థపరుస్తుంది. ఇక్కడ యేసు ప్రభు క్షమాపణ గురించి విశ్వాసులను తన శిష్యులకు చెప్తా ఉంటే, వాళ్ళు కంబలి చెట్టు గురించి, విశ్వాసమును గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు అంటాడు, అదన్నీ పక్కకు పెట్టండి. అవన్నీ అంటే వీళ్ళ ఆలోచన అంతా కంబలి చెట్టు మీద, వీళ్ళ మనసు అంతా మేడి చెట్టు మీద. మేడి చెట్టుకు ఏ రకమైన మనస్సు ఉందో వీళ్ళకు కూడా అదే మనస్సు. వీళ్ళ మనస్సు ఏంటిది? క్షమాపణ లేని మనస్సు. మేడి చెట్టుకు కూడా అదే మనస్సు. మేడి చెట్టులో ఉన్నటువంటి ఆ లక్షణం ఏంటి చెప్పండి, చెప్పాలి, వింటలేరు, గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. ఇంతేనా మీ స్వరం? అది హల్లెలూయా. క్షమించలేని మనస్సు ఈ చెట్టుకుంటుంది. మనోడు ఏ చెట్టు మీద కూర్చున్నాడు? క్షమించరాని మనస్సు, క్షమాపణ లేని మనస్సు కలిగిన చెట్టు మీద ఎక్కి కూర్చున్నాడు. వీడు 4 వద్దులు ఆ చెట్టు మీదనే కూర్చుంటే వీనికి కూడా చెప్పండి ఆ మనసే వస్తుందేమో అని చెప్పి దేవుడు, జక్కయ్య త్వరగా దిగునాయన, ఆ చెట్టు అంత మంచిది. హలో, చీరలలో ఉన్న వాక్యం వినాలి. హల్లెలూయా. దయచేసి వాక్యం వినడానికి మందిరానికి రావాలి. మీ ఫోన్లు పక్కకు ఉండాలి, మీ చేతుల్లో బైబిల్ ఉండాలి. అలాంటి వాళ్ళే మందిరానికి రావాలి. నో వేస్ట్ టైం. మీరు వేరే వేరే మాటలు మాట్లాడుకోవడానికి బయట చాలా స్థలం ఉంది. ఇక్కడికి వచ్చినారంటే కంప్లీట్గా పరిశుద్ధాత్మ అండర్లోనికి మీరు రావాలి. ఆమేన్. వింటాను, నేర్చుకుంటాను, మార్చుకుంటాను అనుకున్న వాళ్ళే రావాలి. వచ్చి కూర్చొని ఇంత 100 రూపాయల కానికేసి వెళ్ళిపోతాను అంటే అది నీ భక్తి కానే కాదు, అది వ్యర్థం. ఇది విను, వాక్యానుసారంగా జీవించు. స్తోత్రం. విందాం. ఏం సంభాషణ చేస్తున్నాం ఈరోజు? ఏం దాని మీద వాక్యం చెప్పుకుంటున్నా?
గట్టిగా చెప్పాలి. మేడి చెట్టు. జక్క ఎక్కి కూర్చున్నాడు. ఆ చెట్టును దిగుమని దేవుడు కోరుతున్నాడు. ఆ చెట్టు మీద ఉండడం దేవునికి ఇష్టం లేదు. ఎందుకు అనంటే ఆ చెట్టుకున్న మొదటి ప్రమాదకరమైన చెడ్డ లక్షణం ఏంటంటే అది క్షమించనేరదు. అది నాటబడినటువంటి స్థలాన్ని వ్యర్థపరుస్తుంది. నాటిన యజమానికి సిగ్గులేస్తుంది. కాబట్టి ఆ చెట్టు మీద జక్కయ్య ఉండడం దేవునికి ఇష్టం లేదు. నేటికి కూడా చాలా మంది ఆ జక్కయ్య మేడి చెట్టు మీద ఎక్కి ఉన్నాడు, కానీ కొంతమంది చెట్టు ఎక్కకపోయినా అదే మనస్సు కలిగి ఉంటున్నారండి. క్షమాపణ లేనటువంటి మనస్సు, శత్రువులను క్షమించలేనటువంటి మనస్సు. మన ప్రభు అయిన యేసు క్రీస్తుల వారు గడిచిన 2026 సంవత్సరాల క్రితం ఆయన కలువరి సిలువలో వేలాడుతూ ఉంటే, ఆయన నలిగిపోతూ ఉంటే, ఆ మండు టెండలు తన ప్రాణాన్ని బలియాగం చేస్తూ ఉంటే, ఆయన్ని కొట్టేవారు కొడుతున్నారు, చీట్లు వేసేవారు చీట్లు వేస్తున్నారు, గడ్డం పెరికి వేసేవాళ్ళు గడ్డం పెరికేస్తున్నారు. ఆయన్ని ఆ కొరడా దెబ్బలు కొట్టేవారు కొడుతూ ఉన్నారు. యేసయ్యని ఎన్ని కొరడా దెబ్బలు కొట్టినారండి? చెప్పండి. అమ్మా మీరు విన్నారా? ఎన్ని కొరడా దెబ్బలు? 39. చెప్పండి. 39ని 3 భాగాలుగా విభాగించండి. ఒక్కొక్కటి ఎన్ని? 13 కొరడాలు. ఈ 39 కొరడాలు యేసయ్య 3 భాగాల్లో కొట్టినారట. మొదటిది గుండె మీద కొట్టినారు, 13 కొరడా దెబ్బలు. రెండవది 13 కొరడాలు కుడి భుజం మీద కొట్టినారు. మూడవది 13 కొరడాలు ఎడం భుజం మీద కొట్టినారు. ఎందుకు వీళ్ళు ఈ 3 పార్ట్స్ను వాళ్ళు చూజ్ చేసుకొని కొట్టినారు అనంటే, గుండె మీద ధైర్యం కోల్పోవడానికి మొదట 13 కొరడా దెబ్బలు వేసినారట. ధైర్యం కోల్పోయింది. రెండవది కుడి భుజం మీద 13 కొరడా దెబ్బలు కొట్టినారట. ఆ 13 కొరడా దెబ్బలతో ఈ కుడి భుజం మీద ఏముంటుంది అనంటే బలం. ఆ బలం తొలగిపోవడానికి 13 కొరడా దెబ్బలు కుడి భుజం మీద కొట్టినారంట. మూడవది ఈ ఎడం భుజం మీద 13 కొరడా దెబ్బలు కొట్టినారు. ఈ ఎడం భుజం మీద ఏముంది అనంటే బాధ్యత. గమనించండి, మొదటిది ధైర్యం, రెండవది బలం, మూడవది ఈ 39 కొరడా దెబ్బలతో ఆయన ధైర్యాన్ని, ఆయన బలాన్ని, ఆయన బాధ్యతను పడగొట్టడానికి కొట్టబడ్డాయి. అంత నలిగిపోయిన మొదటి మాట యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చెప్పినారో తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. యేసయ్య క్షమించే మనసు కలిగి ఉన్నాడు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, క్షమించే మనసు కలిగి ఉన్నామా? నేను అంటాను, క్షమించే మనసు నీకు లేకపోతే నీవు కూడా ఒక కంబలి చెట్టువే, నీవు కూడా ఒక మేడి చెట్టువే, నీవు కూడా ప్రమాదాన్ని కలిగించే చెట్టువే. ప్రభు నీ దగ్గర ఎవరిని ఉండనియడు. యేసు క్రీస్తు ప్రభుల వారికి సూచనగా యోసేపు గారు ఉన్నారు, అంతే కదండి. యోసేపును వాళ్ళ అన్నదమ్ములు చేసిన ఇబ్బంది అది ఇంత అంతా. ఆయన్ని బంధించి ఒక సంచిలో వేసి అది మూటగట్టి గోతిలో పడేసి మళ్ళా గోతిలో నుండి తీసి పరాయి దేశానికి అమ్మివేసి ఆ దేశంలో ఒక రాజు చేతికి అప్పగించేసి అతనికి బదులు ఒక గొర్రెను వధించి ఆ రక్తాన్ని అంగీకి పూసి అతని విషయంలో మరణమైనాడని అంత భయంకరంగా ఇబ్బంది పెడితే, గత కొన్ని రోజుల తరువాత, సంవత్సరాల తరువాత కరువు కాలం వచ్చినప్పుడు యోసేపు అన్నలు మరల అదే యోసేపు దగ్గరికి వచ్చినప్పుడు యోసేపును వాళ్ళు గుర్తుపట్టలేదు, కానీ యోసేపు అయితే వాళ్ళను అప్పుడు యోసేపు చేతికి వచ్చిన తర్వాత వీళ్ళ మీద నేను పగ తీర్చుకుంటాను అనుకోలేదండి. క్షమించే మనసు కలిగి వారికి సమృద్ధి అయిన ధాన్యమునిచ్చి పంపించినాడండి. హల్లెలూయా. అంటే విశ్వాసికి ఏ లక్షణం ఉండాలి? క్షమించే గుణం. చెప్పండి, మేడి చెట్టు ఎలాంటి లక్షణం కలిగింది? మొదటిది క్షమాపణ లేనటువంటిది, నాటిన స్థలాన్ని వ్యర్థం చేస్తుంది, నాటిన యజమానికి సిగ్గుదేస్తుంది. ఆ రకంగా మనం ఉండకుందుముగాక. రెండవ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. రెండవ విషయాన్ని, ప్రియులరా, ఈ మేడి చెట్టు యొక్క ఫలాలు చేదైన ఫలాలట. చెప్పండి,
ఎట్లాంటి ఫలాలు? చేదైన మేడి చెట్టు ఫలాలు ఫలించుటకు దరిదాపుగా 50 నుంచి 60 సంవత్సరాలు పడుతుందట. అంటే 50 సంవత్సరాలకు ఒకసారి ఫలాలను ఇస్తుంది అది. అంటే దీని ఫలాలు చూడాలి అని అంటే ఎన్ని సంవత్సరాలు నిరీక్షించాలి? 50 సంవత్సరాల తర్వాత నిరీక్షించి ఆ ఫలాలను ఇచ్చిన తర్వాత ఫలాలను తీసుకొని తిందామంటే అది ఎలాంటి ఫలాలట? చేదైన ఫలాలు. మేడి చెట్టు దగ్గర ఉన్నటువంటి రెండవ చెడు లక్షణం ఏంటి అనంటే చేదును పంచే చెట్టు, చేదును ఇచ్చే చెట్టు, ఇతరుల నోర్లను చేదు చేసే చెట్టు, చేదైనటువంటిది. నిర్గమ